నమస్తే. గరికపాటి నరసింహారావు గారు చేసిన ఒక డిమాండ్, అదే మొన్న నేను చేసినటువంటి ఒక డిమాండ్ గరికపాటి నరసింహారావు గారు కూడా అదే మాట్లాడారు కాబట్టి నేను ఆ న్యూస్ని కవర్ చేస్తాను. గరికపాటి నరసింహారావు గారిది. ఓకే, ఇది ఒక హిందూలో ఒక న్యూస్ వచ్చింది. డిమాండ్ టు రీనేమ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ తెలుగు నాడు రీసర్ఫేసెస్ థర్డ్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్. Telugu language scholar Garikipati Narasimha Rao states that NTR fought to rename Andhra Pradesh as Telugu Nadu. Okay, NT Ramarao garu Telugu Naduga pettamannaaru kabatti Andhra Pradesh ni Telugu Naduga pettali అనేది గరికపాటి గారు అన్నారు. సరే, ఆయన ఎన్టీఆర్ గారి యొక్క ఫ్యాన్ కాబట్టి తెలుగునాడు పెట్టమని ఉండొచ్చు. సో నేను తెలుగునాడే పెట్టమని, ఏదైనా తెలుగునాడు కానీ లేదంటే పల్నాడు కానీ ఏదైనా సరే మన మన ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు పెట్టండి అని నేను గతంలో చెప్పాను. ఓకే, ఎందుకంటే ది ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ తెలుగు వర్డ్, అది తెలుగు పదం కాదు, అది సాంస్క్రిట్ పదం. ఓకే, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ కూడా ఒకరే. ఎన్ని పేర్లు పెడతానని నేను అందుకే గతంలో చెప్పాను. అక్కడ 1932లో హిందూ మహాసభ వర్సెస్ అంబేద్కర్ మధ్య చర్చ జరుగుతున్నప్పుడు, జాగ్రత్త వినండి, అంబేద్కర్కి హిందూ మహాసభకి మధ్య చర్చ జరుగుతున్నప్పుడు చాలామంది హిందూ మహాసభకి సపోర్ట్ చేస్తూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేసి ఆంధ్రప్రదేశ్ వస్తే రాళ్ళు వేశారు అంబేద్కర్ మీద. మొన్న ఒకసారి అంబేద్కర్కి ఒక జిల్లాకు పెడితే తగలబెట్టారు కదా, అంబేద్కర్ గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాళ్ళు వేశారు అంబేద్కర్ మీద. ఆంధ్రప్రదేశ్కున్న చరిత్ర యాంటీ అంబేద్కర్ మూమెంట్ మీద, అది ఆంధ్రప్రదేశ్కున్న చరిత్ర, ఇది ఇప్పుడు చరిత్ర కాదు. అప్పుడే రాళ్ళు వేశారు అంబేద్కర్ గారు వస్తే అని ప్రొటెస్ట్ చేశారు. రాళ్ళు వేసారు, ప్రొటెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు మా హిందూ మతం వ్యతిరేకి నువ్వు మా ఆంధ్రప్రదేశ్కి రావద్దని అంబేద్కర్ గారినే. ఎందుకు నేను అదే చెప్పాను కదా, రాజా అనేటువంటి ఒక దళిత నాయకుడిని ఏం లేదు, ఇప్పుడుగా ఎవడైనా మాట్లాడితే టక్కునాడు ప్లేస్లో వేరే ఆల్టర్నేటివ్ నిలబెడతారు కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కానీ ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, వీడు ఎక్కువ మాట్లాడతాను నేను దొక్కేంటని అని దొక్కేసి ఇంకొకరిని టక్కన ఆల్టర్నేటివ్ లేపుతారు కదా. అక్కడ అంబేద్కర్ని దొక్కి రాజా అనే వ్యక్తి లేచాడు. అక్కడ హిందూ మహాసభ వాళ్ళు ఆయన తీసుకొచ్చి రాజా ముంజే ప్యాక్ట్ అని పెట్టేసి అంబేద్కర్కి వ్యతిరేకంగా ఒక చట్టం చేశారు. రాజా ముంజే ప్యాక్ట్ చేశారు. అంబేద్కర్ అడ్డం జరిగి నాకు గాంధీకి ప్యాక్ట్ జరగాలి, మీకు కాదని అన్నాడు. అది గతంలో పెద్ద వీడియో పెట్టాను నేను. ఓకే, మరి దానికి దీనికి సంబంధం అంటే ముందు దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి దీనికి సంబంధం ఓకే, అక్కడ అంబేద్కర్ గారు, పెరియారు, అంబేద్కరు, పూలే వీళ్ళందరూ కూడా సోషల్ విప్లవకారులు. కులాలొద్దు అని చెప్పేసి మతాలు కులాల వివక్ష మీద మీరు మమ్మల్ని తొక్కేస్తున్నారు మార్జినలైజ్డ్ సొసైటీలు అని చెప్పేసి పెరియార్, పూలే, ఏమంటారు అంబేద్కర్ గారు వాళ్ళందరూ ఫోన్లో అంటే ఇప్పుడు ఫోన్లు, వాట్సాప్లు, చాటింగ్లు, మరి వాళ్ళు ఉత్తరాలు చేసుకున్నారా, రాత్రి ఊరూరికి డైరెక్ట్ కలుసుకున్నారో తెలియదు. కోఆర్డినేషన్ ఉండేది పెరియార్కి, అంబేద్కర్కి వీళ్ళందరికీ. ఈ యొక్క యాంటీ ఏమంటారు అప్రెషన్ ఏమంటారు డామినెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్కి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళు. మరి వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టిన వాళ్ళు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో చాలా స్ట్రాంగ్ రోల్ తీసుకుంది. ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎందుకు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వన్ ఆఫ్ ది రీజన్స్, అఫ్ కోర్స్ వాళ్ళ డామినెన్స్, తమిళ యొక్క డామినెన్స్ అనేది 100% ఉంది. లింగ్విస్టిక్ డామినెన్స్ ఇప్పుడు కూడా ఉండేది తమిళియన్స్లో. లింగ్విస్టిక్ డామినెన్స్ వాళ్ళు మేము చెప్పినట్టేనంటారు, భయంకర ఎరగెన్స్ ఉండేది తమిళియన్స్లో. ఓకే, సో ఆ డామినెన్స్ 100% ఉంది. దానికి తోడు ఇది కూడా యాడ్ అయింది. ఏంటి, అక్కడ వాళ్ళేమో కులాలు వద్దు ఏమొద్దు అంటున్నారు, తొక్కిపడేంటారు అని చెప్పి అంటే వీళ్ళంతా కూడా ఎందుకు కొద్దిగా ఇదంతా కులాలు వద్దు అంటున్నారని చెప్పేసి లాగంటారు. వీళ్ళు పెరియార్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోదామని చెప్పి యాంటీ అంబేద్కర్, యాంటీ పెరియార్ మూమెంట్ తీసుకొని పక్కకు వచ్చి అంబేద్కర్ వస్తే రాలేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఓకే, అంబేద్కర్ వస్తే ప్రొటెస్ట్ చేసిన చరిత్ర. ఇప్పుడు ఈ నేమికి అలా బయటకు వచ్చినప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పేరుని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక సాంస్క్రిట్ పదం ఎందుకు పెట్టారు? వీళ్ళే అంబేద్కర్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు తెచ్చిన పెట్టిన పేరు అది. ఎందుకంటే వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉన్నారు కదా వాళ్ళు.
ఆ సాంస్క్రిట్ అది మొత్తం తీసుకొచ్చి పెట్టారు. సరే ఎనివే ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు నేను ఏమన్నారంటే, ఓల్డ్ ప్రపంచ తెలుగు మహాసభలు ఏదో జరిగాయి. ఆ సభలో ఈయన మాట్లాడుతూ పేరుని తెలుగునాడుగా మార్చండి, అది మన 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 లాంగ్వేజ్ కాదని ఆయన అన్నాడు. నేను విన్నా ఆయన ప్రసంగం. ఓకే, తెలుగు అనేది మన భాష కాదు అని అన్నాడు. బట్ ఎవరి భాష అని చెప్పలేదు, కానీ నేను చెబుతున్నది సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఓకే, బట్ మన తెలుగు అనేది మన భాష కాదు కాబట్టి మనం పెట్టాలి, ఎన్టీ రామారావు గారు తెలుగునాడు పెట్టమన్నారు, పెట్టండి అని ఆయన అన్నారు అనమాట, గరికపాటి శ్రీనివాస్. ఇంకొకటి కూడా ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీరు తెలుగు పేరు ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి కొత్త పేరు పెట్టి మనకి అందరికి ఆమోదయోగ్యమైనటువంటి పేరు పెట్టి, ఎందుకంటే మళ్ళీ తెలుగునాడు అంటే మళ్ళీ అది టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చిందని ఒకవేళ వైసీపీలు గొడవ చేయొచ్చు. అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక పేరు పెట్టి ప్లస్ మన యొక్క లోకల్ యానిమల్స్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, మీరు ఆవులను ప్రొటెక్ట్ చేస్తున్నారు, గోమాత అని చెప్పి గోవుని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, బట్ యాక్చువల్గా అది గోమాత అనేది ప్రమోటెడ్ బై నార్త్ ఇండియన్స్ అగైన్ ఇదంతా ఒకటేనండి. ఇప్పుడు రిలీజియన్ పేరుతోటి కల్చర్ని వాళ్ళ కల్చర్ని వాళ్ళనుకున్న దాన్ని వాళ్ళనుకున్న యానిమల్స్ని వాళ్ళనుకున్నది కాపాడటానికి ఎవరైనా వాడేది. అది ఇస్లామిక్, అరబిక్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే రిలీజన్ని ముందుకు తీసుకొచ్చి పెడితే టక్కన ఆగిపోతారు జనాలు. అది రిలీజన్ ముందుకు తీసుకొచ్చి పెట్టి ఆపేస్తారు జనాల్ని. ఓకే, ఇప్పుడు గోమాత అని చెప్పేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. మరి ఈ స్లాటర్ హౌస్లన్నీ ఏంటి సార్ అంటే గేదెలను కోస్తున్నారు అన్నారు. ఏం కోస్తున్నారంట? గేదెలు కోస్తున్నారట. అంటే గేదెలను ఎందుకు కోస్తున్నారు? మరి పాలు ఇచ్చేది ఇప్పుడు గేదె, అది యాక్చువల్గా ఆంధ్రమాత గేదె. ఆంధ్రప్రదేశ్లో మీరు గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళిన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో మీకు కనిపించేవి వాటర్ బఫెలోస్ అంటారు. వాటి నల్లగా ఉంటాయి, వాటర్ బఫెలోస్. అవి యాక్చువల్గా మన ఆంధ్రమాత. గోవులు చాలా తక్కువ ఉంటాయి ఆంధ్రాలో. మన ఆంధ్రమాత బఫెలో. ఈ స్లాటర్ హౌస్లన్నీ తీసుకెళ్ళి కోసేస్తున్నారు, బఫెలోని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బీఫ్ తోటి. ఈ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏ వ్యాపారస్తులే ఉన్నారు. ఓకే, రోజు ఆవును కోయద్దు అని చెప్పి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళే స్లాటర్ హౌస్లు పెట్టేసి తీసుకెళ్ళి బర్రెలను కోస్తున్నారు. అది బర్రెలు అనేవి మనమాత. అది బర్రెలు మన మాత కదా, అది మనకు పాలిచ్చే గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ పెడితే ఇక్కడ బర్రెలే కదా ఉండేది. ఆవులు చాలా తక్కువ ఉంటాయి ఆంధ్ర, తెలంగాణ, ఏమంటారు తమిళనాడులో. సో కాబట్టి నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ అంటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే, గేదెని అంటే బర్రెని ఆంధ్ర దేవతగా మీరు డిక్లేర్ చేసి దాని ప్రొటెక్షన్ కోసం మీరు ఒక చట్టం తీసుకురండి అనేది. ఓకే, ఆంధ్ర మాతగా ఒక దేవతగా ఆంధ్ర మన దేవత ఇక్కడి నుంచి బర్రె, దాన్ని డిక్లేర్ చేసి మీరు దానికి ఒక చట్టం తీసుకురండి, దాని స్లాటర్ హౌస్కి వ్యతిరేకంగా. నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పాలు ఇచ్చేది ఎక్కువగా బర్రెలు గ్రామీణ ప్రాంతాల్లో. భక్తి మూమెంట్ వచ్చింది. ఎప్పుడు భక్తి మూమెంట్ మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడు భక్తి మూమెంట్ 6th to 9th సెంచరీలో సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ భక్తి మూమెంట్ పుట్టిందే ఈ 3 రాష్ట్రాల్లో. ఎప్పుడు 6th to 9th సెంచరీ. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత అంటే 12th to 17th సెంచరీలో నార్త్ ఇండియాలో వచ్చింది ఆ భక్తి మూమెంట్. ఫస్ట్ వచ్చింది అక్కడ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు భక్తి మూమెంట్ వచ్చింది. ఏంటి ఈ భక్తి మూమెంటే, ఎందుకు వచ్చింది? ఆ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్కి వెళ్ళింది భక్తి మూమెంట్ 400 సంవత్సరాల తర్వాత. ఏం చెప్పారు వీళ్ళు? భక్తి మూమెంట్ ఏమంటారు వీళ్ళు? పక్క వాళ్ళ యొక్క డామినెన్స్ మా మీద వద్దు, మేము లోకల్ వాళ్ళమి. భక్తి మూమెంట్ చేసింది అదే. సాంస్క్రిట్ డామినెన్స్ మాకు వద్దు, అదే భక్తి మూమెంట్ చేసింది వాళ్ళు. ఏంటంటే ఈ యొక్క గుడుల్లో పూజారులు వీళ్ళందరూ వస్తున్నారు, సాంస్క్రిట్లోనే చదువుతున్నారు, మాకు అర్థం కావట్లేదు, మేమేమో పూజారులు కాలేకపోతున్నాము, మేము గుడుల్లోకి వెళ్ళి మంత్రాలు చదువుతామంటూ వాళ్ళైతే సాంస్క్రిట్ చదువుతున్నారు,
మా భాషలోనే మీరు మంత్రాలు నేర్పించాలి మాకు అనేది భక్తి మూమెంట్ పట్టుకొచ్చారు వాళ్ళు. ఓకే, భక్తి మూమెంట్ తీసుకురావడానికి అక్కడ అప్పారు, సంబంధార్, సుందరార్ అనే ముగ్గురు శివభక్తులు వీళ్ళు తీసుకొచ్చిన భక్తి మూమెంట్. అప్పరార్, సంబంధార్, సుందరార్ అనేటువంటి ముగ్గురు శివభక్తులు తీసుకొచ్చిన భక్తి మూమెంట్. వైష్ణవ్ మరి అలాగని వీళ్ళంతా శివభక్తులు చేశారంటే కాదు, విష్ణుమూర్తి భక్తులు కూడా ఎదురున్నారు. నమ్మల్వార్ అందాల్ అనేటువంటి ఇద్దరున్నారు. ఈ నమ్మల్వార్ అంధార్ అనేటువంటి ఇద్దరు శివభక్తులు కూడా భక్తి మూమెంట్లో పాల్గొన్నారు. అంటే ఇది ఇక్కడ శివభక్తుల విష్ణు భక్తులని కాదు, హిందూ భక్తులు మొత్తం కూడా భక్తి మూమెంట్లోకి వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మీ సాంస్క్రిట్ వద్దు మాకు, మా తమిళ్, మా తెలుగు, మా కర్ణాటకలో మీరు మాకు మంత్రాలు నేర్పించి అందరికి నేర్పించి వీళ్ళందరూ కూడా పూజారులు అయ్యే విధంగా మమ్మల్ని కూడా క్యాస్ట్ బేస్డ్ కాకుండా ఎవరికి మంత్రాలు వస్తే వాళ్ళని మీరు పూజారులుగా మీరు పెట్టండి అనేది భక్తి మూమెంట్. అదే భక్తి మూమెంట్. ఓకే, ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానంలో అక్కడ ఇక్కడ మొత్తం కూడా క్యాస్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్ జరిగాయి. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు? 2 పొలిటికల్ పార్టీలు కొట్టుకుంటాని తిరుపతికి అపవిత్రం జరిగిందని. ఇదంతా ఏంటంటే మోబా రాజకీయం. ఇది మోబా రాజకీయం అంటే మోడీ బ్యాచ్ రాజకీయం. మోడీ బ్యాచ్ రాజకీయం అంటే మోడీ ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు మిమ్మల్ని గుర్తించాలంటే ఏం చేయాలి? వాళ్ళు పెట్టిన ప్రతి మీటింగ్కి మీరు వెళ్ళాలి. అంటే యూత్ మీటింగ్ పెడతారు, మహిళల మీటింగ్ పెడతారు, ప్రార్థన పెడతారు, ఏమంటారు ఉపవాస ప్రార్థన పెడతారు. వీటన్నిటికి వెళ్తూ ఉంటే పాస్టర్ మిమ్మల్ని గుర్తిస్తాడు. ఓకే, అలాగే మన గుళ్ళో రామభజన చేసినప్పుడు లేదంటే ఎక్కడెక్కడ ఫంక్షన్లు జరిగినప్పుడు వెళ్తే అక్కడ పూజలు గుర్తిస్తాడు, టెంపుల్ మేనేజ్మెంట్ గుర్తిస్తారు. ఇక మోడీ గారు గుర్తించాలంటే ఈ రాజకీయ నాయకులు మత రాజకీయం చేయాలి, లేదంటే ఆయన గుర్తించడు. మోడీ దృష్టిలో పడాలంటే, అమిత్ షా దృష్టిలో పడాలంటే మోబా రాజకీయం చేయాలి. మోబా రాజకీయం అంటే మోడీ బ్యాచ్ రాజకీయం చేయాలి. అదే మత రాజకీయం. ఈ ఆంధ్రప్రదేశ్ గత 6 నెలలుగా మత రాజకీయంతో ఫుల్ బిజీగా క్రికెట్ ఆడుకుంటున్నారు. ఓకే, మత రాజకీయంతో. నేను అందుకే చెప్తే వీళ్ళందరూ కూడా మోడీని ఇంప్రెస్ చేయడానికి చేసే రాజకీయ బ్యాచ్ ఇదంతా. నేను అందుకే ఏమన్నానంటే అసలు అది వద్దని కదా ఆ రోజు భక్తి మూమెంట్ ఏంది? మా తెలుగు, మా భాష, మా గడ్డ, మా గుడులు, మా పూజారులే ఉంటారు, దాన్ని భక్తి మూమెంట్ అన్నారు. పోయింది మొత్తం కూడా మోడీ గారిని మనం ఇంప్రెస్ చేయాలి. మోడీ గారు మోబా రాజకీయం అయిపోయింది మొత్తం. రిచువల్ డామినెన్స్ మీద వద్దు, సాంస్క్రిట్ ప్రీస్ట్హుడ్ అనేవి మీరు పెట్టుకోండి, కానీ మేమెందుకు చేయకూడదు అనేది భక్తి మూమెంట్ తీసుకొచ్చింది. క్యాస్ట్ బేస్డ్ రిస్ట్రిక్షన్, వర్షిప్లో క్యాస్ట్ బేస్డ్ రిస్ట్రిక్షన్ ఉండకూడదు, ప్రతివాడు వస్తాడు గుడికి అని చెప్పేసి భక్తి మూమెంట్ పట్టుకొచ్చారు. ఫిలాసఫికల్ ఎలిటిజం అనేది లేపేశారు అప్పుడు. ఓకే, పర్సనల్ డివోషన్ అనేది ఉండాలి, ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి దేవుడికి, పూజారితో కాదు దేవునికి భక్తుడికి పర్సనల్ కనెక్షన్ ఉండాలి. పూజారి మధ్యలో మంత్రం చదివితే నేను పోతా ఇదంతా కాదు, నాకు దేవునికి పర్సనల్ కనెక్షన్ ఉండాలి. ఇవన్నీ పట్టుకొచ్చారు భక్తి మూమెంట్లో. ఓకే, అప్పుడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని మతాలు కూడా సపోర్ట్ చేసినాయి. జైనిజము, బుద్ధిస్టులు కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు నార్త్ ఇండియాలో కబీరు, గురునానక్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు ఈ భక్తి మూమెంట్ని. సో వాళ్ళు ఒకటే ఏంటంటే ఆర్థడాక్స్ హిందూ రిచువలిజం. ఆర్థడాక్స్ హిందూ రిచువలిజం అంటే అదే, వీళ్ళే చెయ్యాలి, ఇలానే చెయ్యాలి, ఇలానే మంత్రాలు చదవాలి, వీళ్ళు మాత్రమే చేయాలి, వీళ్ళు మాత్రమే వేదిక స్కూల్లో ఉండాలి. ఆర్థడాక్స్ హిందూ రిచువలిజం వ్యతిరేకంగా వచ్చింది భక్తి మూమెంట్. అది ముట్టింది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకలో. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు తమిళనాడులో చట్టాలు తీసుకొచ్చారు. ఏమని? ఆ భక్తి మూమెంట్కి అనుకూలంగా చాలామంది దళితుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను పూజారులుగా నియమించారు అక్కడ నేర్పించి. దీని గురించి కొట్టుకోవట్లే ఆంధ్రప్రదేశ్లో మోబా రాజకీయం చేస్తున్నారు అన్నాను. ఎందుకంటే మోడీని ఇంప్రెస్ చేయటం ఎలాగా అనేది తప్పితే ఏమీ లేదు మోబా రాజకీయం తప్ప ఆంధ్రాలో. ఓకే, మరి అలాగని వీళ్ళు యాంటీ బ్రాహ్మిన్స్ అంటే యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ కాదు, వీళ్ళూరు అనుకుంటున్నారు. వీళ్ళు సాంస్క్రిట్ వ్యతిరేకం అంటే యాంటీ బ్రాహ్మణ్ కాదు, తెలుగులో మాట్లాడే బ్రాహ్మణుడికి వ్యతిరేకం కాదు కదా. అది సాంస్క్రిట్ మాట్లాడే బ్రాహ్మణుడికే కదా భక్తి మూమెంట్ వ్యతిరేకంగా పనిచేసింది. తెలుగులో చాలామంది బ్లాక్ స్కిన్ ఉన్న బ్రాహ్మణ్స్ చాలామంది ఉన్నారు కదా, బ్రాహ్మణ్స్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవి జరిగి చాలామంది బ్లాక్ స్కిన్ నల్లగా ఉండే బ్రాహ్మణ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు మన లోకల్ వాళ్ళు ద్రవిడియన్ బ్రాహ్మణ్స్ వాళ్ళు. ఓకే, ద్రవిడియన్ అంటే నేను మళ్ళీ స్కిన్ కలర్ ఏమంటలా, ఇప్పుడు మొత్తం ఇంటర్కాస్ట్ అయిపోయింది కాబట్టి
ఇంక ఇంటర్ క్యాస్ట్లు ఇవన్నీ చేసుకుని ఇంక మా పిల్లలు కూడా తెల్లగా ఉంటారు, ఓకే నేను నల్లగా ఉన్నా మా పిల్లలు తెల్లగా ఉంటారు, ఓకే అంతే. ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో ఇంక స్కిన్ కలర్ మారిపోయింది, అది వేరే సంగతి. నేనేమన్నా అంటే లోకల్ బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, తమిళ్ బ్రాహ్మిన్స్, తెలుగు బ్రాహ్మిన్స్ ఉన్నారే, వాళ్ళకి ఫండమెంటల్ వాళ్ళకు కూడా రైట్స్ ఉండాలి. ఇక భక్తి మూమెంట్ అందుకే తీసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు నార్త్ ఇండియాలో నుంచి బాగా స్పష్టంగా క్లియర్గా సాంస్క్రిట్ చదివే వాళ్ళనే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వేదాలు ఈ మొత్తం నడిచాయి. అలాగే అది మా తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు, అక్కడ బ్రాహ్మిన్స్ అనే కాదు ఎవరైనా సరే వాళ్ళకు కూడా మీరు మంత్రాలు నేర్పించాలి అనేది కదా భక్తి మూమెంట్ తీసుకొచ్చారు. ఓకే, ఇవన్నీ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో, ఇవన్నీ చేయట్లే. ఎందుకు చేయరు? ఇవన్నీ మాట్లాడారంటే అక్కడ పైన ఉన్న వాళ్ళ కోపం వచ్చిందని మోబా రాజకీయ నాయకులు చేసేటువంటి తపన ఇదంతా. అది అంతం కాదు. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను నేను. ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా నేను డిమాండ్ చేస్తున్నాను, తెలుగు పదం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆ సంస్కృత పదం తీసి పడేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి పేరు ఇవ్వండి ఆంధ్రాకి. ప్లస్ ఇదిగో ఈ భక్తి మూమెంట్ ప్రకారం గుడుల్లో రిఫర్మేషన్స్ తీసుకురండి, లడ్డు దగ్గర 6 నెలలు కొట్టుకునే బదులు 6 గంటలు ఎలాంటి రిఫర్మేషన్స్ తీసుకురావాలి గుడుల్లో అని అంటే, ఇదిగో ఎస్సీ ఎస్టీలు కూడా మంత్రాలు నేర్పించి మేము పూజారులుగా పెడతాము. ఏది దళిత కాలనీలు గుడులు కట్టి అక్కడ పూజారులుగా పెట్టడం కాదు. తిరుపతి తిరుమల దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి మనోళ్ళు అంటున్నారు కదా, వేద పండితులు ఏమంటారు, వైష్ణవ బ్రాహ్మణులు నడుపుతున్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం అంటున్నారు కదా, ఆ వైష్ణవ బ్రాహ్మణుల మధ్యలో ఒక దళిత పూజారిని కూడా పెట్టగలిగే విధంగా చట్టం తీసుకురండి. అదే కదా భక్తి మూమెంట్ మేం చేసింది కాదు కదా. మీరు అదేమంటే నువ్వు క్రిస్టియన్ అంటారు, నేను క్రిస్టియన్ కాదు. భక్తి మూమెంట్ చేసింది క్రిస్టియన్స్ కాదు, భక్తి మూమెంట్ చేసింది ఎవరు? హిందువులు చేశారు భక్తి మూమెంట్. నేను వాళ్ళ వర్షం చెప్తున్నా మీకు. యూజ్డ్ లోకల్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఏంటంటే, సరే ఇంక నేను అదే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాను, ఇమ్మీడియట్గా పేరు మార్చేసి బర్రెని ఆంధ్ర దేవతగా మీరు డిక్లేర్ చేసి ఇక అన్ని కులాలలో గుడుల్లోకి పూజారులకు వెళ్ళే విధంగా భక్తి మూమెంట్ వాళ్ళ యొక్క ఆచరణ విధంగా చట్టం తీసుకురామని కోరుకున్నాను. అంతే. థ్యాంక్ యూ. నమస్కారం.